ఈ డిటాక్స్ అనేదంటే ఫస్ట్ చాలామందికి ఇది ఒక అపోహ అండి. డిటాక్స్ అంటే నేను ఒక రోజు పస్తులుంటే నా బాడీ అంతా విష పదార్థాలు అంతా పోతాయి, వెళ్ళిపోతాయని. యాక్చువల్గా డిటాక్స్ సిస్టమ్ అనేది అసలు అవసరమే లేదండి. ఎందుకంటే మన బాడీ, మన బ్రెయిన్, దేవుడు మన బాడీలో కొన్ని అవయవాలండి, మెయిన్గా లివర్ అనే, కిడ్నీ అనే అవయవాలు నేచురల్ డిటాక్స్ సిస్టమ్స్. అంటే 24 గంటలు అది పనిచేస్తూనే ఉంటాయి. మన బాడీలో ఎటువంటి పదార్థాలు, టాక్సిన్స్ ఉన్నా దాన్ని డిటాక్సిఫై చేస్తూనే ఉంటాయి. సో మనకు ఆర్టిఫిషియల్గా ఏదో మొలకలో, లేకపోతే మీరు అన్నట్టు విత్తనాలు, లేకపోతే కొన్ని సీడ్స్ తీసుకొని మనం డిటాక్స్ చేయాల్సిన అవసరమే లేదు. అండ్ ఈ డిటాక్స్ చేయడం వల్ల కొన్ని నష్టాలు కూడా జరగచ్చు. చాలామంది 24 అవర్స్ ఫాస్టింగ్ మెయింటైన్ చేస్తారు డిటాక్స్ కోసము. దానివల్ల బాడీ డిహైడ్రేట్ అయిపోవడము, షుగర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళ కిడ్నీ మీద ప్రాబ్లం ఎఫెక్ట్ కావడము. సిమిలర్గా ఈ డిటాక్స్ సిస్టమ్స్ వల్ల మన ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, ఏజ్ రిలేటెడ్ పేషెంట్స్లో, మెయిన్గా కార్డియాక్ ఇష్యూ పేషెంట్స్లో ఫ్లూయిడ్ రిలేటెడ్ ఇంబ్యాలెన్సెస్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్, సోడియం అండ్ పొటాషియం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా మందిలో చూస్తుంటాం. సో డిటాక్స్ అనేది ఒక మెయిన్, ఇదే నేను ఇందాక చెప్పినట్టు ఎమోషనల్గా కనెక్ట్ అండి. అంటే మనకి ఏదైనా వీక్నెస్ రాగానే సోషల్ మీడియాలో చూస్తే వీక్నెస్, మీ బాడీ టాక్సిన్స్ అక్యుములేట్ అయిపోయాయి, సో మీరు ఇమ్మీడియట్గా డిటాక్స్ చేసుకోవాలి. సో వాళ్ళు ఏం చేస్తుంటారు, మన వాటర్ ఆపేసి, సిమిలర్గా ఫ్లూయిడ్స్ ఏం తీసుకోకుండా ఒక రోజు 24 గంటల నుంచి 48 గంటలు పస్తులు చాలామంది ఉంటారు. సో ఇలాంటి థింగ్స్, అంటే ఇది ఒక్కటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అలా చాలా థింగ్స్ ఉన్నాయండి డిటాక్స్ విషయంలో. సో డిటాక్స్ అనేది అసలు అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ బాడీ నేచురల్గా అలా తయారైపోయి ఉంది. అంటే మనం ఎప్పుడు మన కిడ్నీలు, లివర్ మంచిగా పనిచేసేంత కాలం మన డిటాక్స్ చేసుకోవాల్సిన ఎక్స్టర్నల్గా ఏవి తీసుకొని డిటాక్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు.